మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పిల్లలు, ఈ వీడియోలో మనం కప్పతల్లి పెళ్ళి ఈ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలను, వ్యాకరణాంశాలను తెలుసుకుందాం. ముందుగా భాషాంశాలు. కింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. మనకిచ్చినటువంటి వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయాలి, అలాగే వాటికి సొంత వాక్యాలు రాయాలి. ఉదాహరణ: గగనతలము నుంచి నేడు గాలులు వీచాయి. గగనతలం అంటే అర్థం ఆకాశ మార్గం. సొంత వాక్యం: పక్షులు ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతాయి. తర్వాత వాక్యం: రాజు రథంపై పయనం అయ్యాడు. పయనం అనే పదానికి గీత ఉంది. పయనం అంటే అర్థం ప్రయాణం. సొంత వాక్యం: అనుకున్న ప్రయాణం మానకూడదు. తర్వాత వాక్యం: మీకు శుభం కలుగుగాక. శుభం అనే పదానికి అర్థం మంచి. సొంత వాక్యం: అందరికీ మంచి కలగాలి. తర్వాత వాక్యం: మా పొలంలో కనక వర్షం కురిసింది. కనక అంటే అర్థం బంగారం. సొంత వాక్యం: బంగారం కంటే కాలం విలువైనది. తర్వాత వాక్యం: పల్లెటూర్లో కావిళ్లతో నీళ్లను తెస్తారు. కావిళ్ళు అంటే అర్థం నీటిని తేవడానికి ఉపయోగించేవి. సొంత వాక్యం: నీటిని తేవడానికి ఉపయోగించేవి కావిళ్ళు కదా, వాటితో పాలు, ధాన్యం వగైరా అన్నీ తెస్తారు. తర్వాత వాక్యం: పండగకి వాడవాడలా దేవుణ్ణి ఊరేగిస్తారు. వాడ పదానికి అర్థం వీధి. సొంత వాక్యం: ప్రతి వీధిలోనూ దేవుడు ఊరేగుతాడు. తర్వాత కింది వాక్యాలలో సమానార్థక పదాలను అంటే పర్యాయ పదాలను గుర్తించి రాయండి. మొదటి వాక్యం: మంచివారి మాటలు వినాలి, వారి పలుకులు బంగారు తునకలు. మాటలు, పలుకులు ఈ రెండు పదాలు కూడా వాక్కులు అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత వాక్యాలు: పొలంలో బంగారం పండింది, ఇల్లు కనకంతో నిండింది. ఇక్కడ బంగారం, కనకం ఇవి రెండిటికి ఒకటే అర్థం పసిడి. బంగారం, కనకం అనేవి పర్యాయ పదాలు. తర్వాత వాక్యాలు: కప్పతల్లి పెళ్లి జరుగుతోంది, పెద్దలందరూ వివాహానికి వచ్చారు. ఇక్కడ పెళ్ళి, వివాహం అనేవి రెండు సమానార్థక పదాలు. ఇవి రెండు కూడా పరిణయం అనే పదానికి పర్యాయ పదాలు. తర్వాత కింద ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రయాణం దీనికి వికృతి పయనం. తర్వాత రథము, రథముకి వికృతి అరథము. తర్వాత పదం స్థలము, దీనికి వికృతి తలము. తర్వాత భత్యము, దీనికి వికృతి బత్తెము. మీరిప్పుడు ఈ బ్రాకెట్లో ఈ, ఈ, ఆ అనేవి రాసారో లేదో సరిచూసుకోండి. తర్వాత కింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి. శక్యం, దీనికి వ్యతిరేకం అశక్యం. శుభం, దీనికి వ్యతిరేకం అశుభం. నాడు వ్యతిరేకం నేడు. ఇప్పుడు మీరు
ఇక్కడున్న బ్రాకెట్లలో ఆ, ఈ, ఆ అని రాయాలి. తర్వాత కింది గళ్ళలో పాఠంలోని పదాలను గుర్తించండి, వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ మనకున్న గళ్ళలోని అక్షరాలతో పదాలను గుర్తించి ఆ పదాలను ఉపయోగించుకుని సొంత వాక్యాలు రాయాలి. ఉదాహరణ బాజాలు. ఈ విధంగా బడబడ అనే పదం, శక్యము, కప్ప, పెళ్ళి, శుభం, బహుబాగు, ఈ విధంగా మనం కొన్ని పదాలను తీసుకుందాం. ఉదాహరణ బాజాలు. మా అక్క పెళ్ళికి బాజాలు వాయించారు. ఈ విధంగా మనం గుర్తించిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాలి. తర్వాత బడబడ, దీనికి సొంత వాక్యం తలుపులు బడబడ కొట్టకూడదు. శక్యము, కృషి చేస్తే శక్యము కానిది లేదు. కప్ప, కప్పలు వానాకాలం కనబడతాయి. తర్వాత పదం పెళ్ళి, పెళ్ళికి దుబారా ఖర్చులు చేయకూడదు. శుభం, మంచిగా ఆలోచిస్తే శుభం కలుగుతుంది. బహుబాగు, ఈ పదకేళి బహుబాగుగా ఉంది. ఈ విధంగా మీరు గుర్తించినటువంటి పదాలకు సొంత వాక్యాలు రాయండి. తర్వాత వ్యాకరణాంశాలు. ముందుగా ధృతము, దీని గురించి తెలుసుకుందాం. కింది వాక్యాలను పరిశీలించండి. మొదటి వాక్యం బాలచంద్రుడు అభిమన్యుని వలెన్ పోరు సలిపెను. తర్వాత వాక్యం ఆర్య మా యందున్ దయచూపుడు. తర్వాత వాక్యం మీరు వచ్చినన్ సంతోషించదను. తర్వాత వాక్యం బాలుని కొట్టినన్ ఏడ్చును. తర్వాత వాక్యం భూమి రాజు చేతన్ పాలించబడెను. పై వాక్యాల్లో అన్నిట్లో కూడా మనం న్ అనే నకార పొల్లును చూస్తున్నాం. పై వాక్యాలలోని గీత గీసిన పొల్లు, అదే హల్లైనటువంటి న్ అనే నకార పొల్లు తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి. మనకి పైన ఉన్నటువంటి అన్ని వాక్యాలలో న్ అనే హల్లు ఉంది, దాని కింద గీత ఉంది. ఇప్పుడు మనం ఈ న్ అనే హల్లుని తొలగించి మళ్ళీ తిరిగి ఈ వాక్యాలను రాయమంటున్నారు. అప్పుడు ఈ వాక్యాలన్నీ ఎలా వస్తాయి? బాలచంద్రుడు అభిమన్యుని వలె పోరు సలిపెను. ఆర్య మా యందు దయచూపుడు. మీరు వచ్చిన సంతోషించెదను. బాలుని కొట్టిన ఏడ్చును. భూమి రాజు చేత పాలించబడెను. పై ఉదాహరణల్లో న్ తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు. ఇటువంటి నకారాన్ని ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు. ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత త్రికము. కింది వాక్యాలను గమనించండి. మొదటి వాక్యం అతడు ఎచ్చోటనైనా జీవించగలడు. ఇక్కడ వర్షం పడుతోంది. ఎక్కడ ఉన్నా మన మాతృభూమిని మరవవద్దు. అచ్చోటు నివాసయోగ్యము కాదు. అక్కడ చలి ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాక్యాలలో ఎచ్చోటనైనా, ఇక్కడ, ఎక్కడ, అచ్చోటు, అక్కడ ఈ పదాల కింద గీత గీసి ఉంది. ఇప్పుడు మనం గీత గీసిన పదాన్ని విడదీసి రాయాలి. ఉదాహరణ ఎచ్చోటు.
ఏ ప్లస్ చోటు, దీన్ని ఈ విధంగా విడదీయాలి. అలాగే ఇక్కడ అనే పదాన్ని ఎలా విడదీయాలి? ఈ ప్లస్ కడ ఇక్కడ. ఎక్కడ, ఏ ప్లస్ కడ ఎక్కడ అవుతుంది. అక్కడ, ఆ ప్లస్ కడ. అచ్చోటు, ఆ ప్లస్ చోటు. పై ఉదాహరణలో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు వచ్చాయి. వీటినే త్రికములు అంటారు. మనం పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా అంటే ప్లస్ గుర్తుకి ముందున్నటువంటి పదం లేదా అక్షరం ఏదవుతుందో దాన్ని పూర్వపదం అంటాం. ఇప్పుడు ఈ ఆ, ఈ, ఏ అనే సర్వనామాలు ఈ పదాలు విడదీస్తే వచ్చాయి. వీటినే త్రికములు అని అంటారు. తర్వాత ఆమ్రేడితం అంటే ఏమిటో తెలుసుకుందాం. కింది వాక్యాలను గమనించండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి. మొదటి వాక్యం, రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ మనకి అక్కడక్కడ అనే పదం కింద గీత ఉంది. తర్వాత వాక్యం, మేము అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంటాం. ఈ వాక్యంలో అప్పుడప్పుడు అనే పదం కింద గీత ఉంది. విందు భోజనంలో ఏమేమి పదార్థాలు వడ్డించారు. ఈ వాక్యంలో ఏమేమి అనే పదం కింద గీత ఉంది. తర్వాత వాక్యం, మా ఊరికి చిట్ట చివర బడి ఉంది. ఇందులో చిట్ట చివర అనే పదం కింద గీత ఉంది. ఆ పట్టణం నట్ట నడుమ కోనేరు ఉంది. ఈ వాక్యంలో నట్ట నడుమ అనే పదం కింద గీత ఉంది. ఇప్పుడు మనం ఈ గీత గీసినటువంటి పదాలను విడదీసి రాయాలి. ఉదాహరణ, అప్పుడప్పుడు. దీన్ని అప్పుడు ప్లస్ అప్పుడు ఈ విధంగా విడదీయాలి. ఇప్పుడు మనం మిగిలిన పదాలన్నిటినీ విడదీద్దాం. అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. చిట్ట చివర, చివర ప్లస్ చివర. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ. పట్టపగలు, పగలు ప్లస్ పగలు. పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. మనం ఒక సంధి పదాన్ని కనుక విడదీస్తే దాంట్లో రెండు పదాలు, అటు పూర్వపదం ఇటు పరపదం, ప్లస్ గుర్తుకి ముందున్నటువంటి పదం తర్వాత ఉన్నటువంటి పదం కూడా ఒక్కటే అవ్వాలట. అలా అయితే రెండవ పదం ఏదైతే ఉంటుందో దాన్ని ఆమ్రేడితం అంటారు. తర్వాత పంచమి విభక్తి. క్రింది వాక్యాలను పరిశీలించండి. మొదటి వాక్యం, వర్షాల వలన కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తర్వాత వాక్యం, కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు. తర్వాత వాక్యం, కరువు కాటకాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత వాక్యం, పల్లెటూరి కంటే పట్నంలో కాలుష్యం ఎక్కువ. తర్వాత వాక్యం, శ్రీనాథుని కంటే నన్నయ్య ముందువాడు. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాలలో వలన, కంటే ఈ పదాల కింద గీత ఉంది. పై వాక్యాలలో వలన, కంటే, పట్టి అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మార్చాయి.
ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు. అపాయం, భయం, పరాజయం, విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది. ఇతరము, పూర్వము, పరము, అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది. పంచమీ విభక్తిలో వలన, కంటే, పట్టి అనే 3 ప్రత్యయాలు ఉంటాయి. ఇవి సందర్భానుసారం వస్తాయి. ఇవి మనం వాక్యంలో ఎక్కడ గుర్తించినా కూడా అది పంచమీ విభక్తి అవుతుంది. తర్వాత గేయంలోని ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ఈ గేయంలో ఉన్నటువంటి ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. ద్విత్వాక్షరం అంటే ఆ హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు ఉంటుంది, అది ద్విత్వాక్షరం. ఉదాహరణ కాకి, కావత్తు. అదే సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు యొక్క ఒత్తు ఉంటుంది. ఉదాహరణ చెట్లు, ఇందులో ట్లూ, టూకి లావత్తు. ఈ విధంగా మీరు ఈ గేయంలో ఉన్నటువంటి సంయుక్తాక్షర, ద్విత్వాక్షర పదాలను గుర్తించి రాయాలి. ముందుగా ద్విత్వాక్షర పదాలు తెలుసుకుందాం. కప్ప, తల్లి, పెళ్ళి, కావిళ్ళు, నీళ్ళు, శుభమన్న, రాళ్ళు, కళ్ళు, కప్పమ్మ, తొక్కినది, వానలమ్మ, వాడలన్నీ, రథమెక్కి, ఒళ్ళు, సుమ్మ, గొప్ప, పోవుచున్నాడు, మెరుపులమ్మ, తెప్పించి, చెప్ప, పండుతాయమ్మ. ఇవన్నీ కూడా ద్విత్వాక్షర పదాలు. తర్వాత సంయుక్తాక్షర పదాలు. భత్యాలు, చక్రములు, స్వర్గాధినాథుడు, దొర్లించి, శక్యము, చెట్లు. తర్వాత కింది పదాలను విడదీయండి, సంధి పేర్లు రాయండి. ఉదాహరణ స్వర్గాధినాథుడు. దీన్ని స్వర్గ ప్లస్ అధినాథుడు ఈ విధంగా విడదీయాలి. ఇది సవర్ణ దీర్ఘ సంధి. స్వర్గ, ఇందులో ఆ ప్లస్ అధినాథుడు, ఇందులో మొదటి అక్షరం ఆ. ఆ ప్లస్ ఆ కలిపితే ఆ, సవర్ణ దీర్ఘమైంది. సవర్ణాలంటే అవే అక్షరాలు. ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, అరుకి అరు, ఇవన్నీ సవర్ణాలు. తర్వాత పదం పరవశమవును. పరవశము ప్లస్ అవును, ఇది ఉత్వ సంధి. పరవశము, మూలో ఊ ప్లస్ ఔ అనే అచ్చు, ఉత్వ సంధి. తర్వాత పదం శుభమన్న. శుభము ప్లస్ అన్న. శుభము, మూలో ఉన్నటువంటి ఊ, అన్నలో ఉన్నటువంటి ఆ, ఊకి అచ్చుపరమైంది, ఉత్వ సంధి. మెరుపులమ్మ. మెరుపులు ప్లస్ అమ్మ, ఇక్కడ కూడా ఉత్తునకు అచ్చుపరమైంది, ఉత్వ సంధి. రథమెక్కి. రథము ప్లస్ ఎక్కి, ఉత్వ సంధి, ఉత్తునకు అచ్చుపరమైంది. తర్వాత కింది పదాలను కలిపి రాయండి. ఉదాహరణ కప్ప ప్లస్ అమ్మ కలిపితే కప్పమ్మ. అలాగే మిగిలినటువంటి పదాలను కూడా కలిపి రాద్దాం. కప్పలు ప్లస్ ఎగిరే కలిపితే కప్పలెగిరే. పండుతాయి ప్లస్ అమ్మ పండుతాయమ్మ. వాడలు ప్లస్ అన్ని
వాడలన్నీ. చేసినారు ప్లస్ ఏ చేసినారే. తర్వాత కింది వాక్యాలలో ప్రత్యయాల కింద గీత గీయండి, విభక్తులను రాయండి. ఉదాహరణ, విద్యను అర్థించువానిని విద్యార్థి అంటారు. ఇక్కడ ను అనేది ప్రత్యయం. ఇది ఏ విభక్తి అవుతుంది? ద్వితీయ విభక్తి. ఎందుకని? నిన్, నున్, లన్, కూర్చి, గురించి అనే ప్రత్యయాలు ద్వితీయ విభక్తికి చెందినవి. తర్వాత వాక్యం, విద్యావంతుడు అందరిచే పూజించబడతాడు. ఇక్కడ చే అనే ప్రత్యయం కింద గీత ఉంది. ఇది ఏ విభక్తి? తృతీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ అనే ప్రత్యయాలు తృతీయ విభక్తి అంటారు. తర్వాత వాక్యం, విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు. ఇక్కడ కొరకు అనే ప్రత్యయం చతుర్థి విభక్తి. కొరకున్, కై అనే ప్రత్యయాలు చతుర్థి విభక్తికి సంబంధించినవి. తర్వాత వాక్యం, విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు. కొరకు అనేది చతుర్థి విభక్తి. కొరకున్, కై అనే ప్రత్యయాలు చతుర్థి విభక్తికి సంబంధించినవి. తర్వాత వాక్యం, తల్లిదండ్రులు పిల్లలను ప్రాణము కంటే అధికంగా ప్రేమిస్తారు. కంటే అనే ప్రత్యయం పంచమీ విభక్తికి చెందింది. వలన, కంటే, పట్టి అనే ప్రత్యయాలు పంచమీ విభక్తి. తర్వాత వాక్యం, అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి. లోని అనే ప్రత్యయం షష్ఠీ విభక్తి. కిన్, కున్ యొక్క లోన్, లోపలన్ షష్ఠీ విభక్తి. తర్వాత వాక్యం, మా పురమునందు జనులు సేవాగుణం కలిగినవారు. నందు అనే ప్రత్యయం సప్తమి విభక్తి. అందున్, నన్ అనేది సప్తమి విభక్తి. ఓయి మునీశ్వర ఇటు రమ్ము. ఓయి అనే ప్రత్యయం సంబోధన ప్రథమా విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి ఇవన్నీ సంబోధన ప్రథమా విభక్తి. తర్వాత ప్రాజెక్ట్ పని. మీ ప్రాంతంలో జరిగే జాతరలకు సంబంధించిన వివరాలను సేకరించి ప్రదర్శించండి. సమాధానం, మా ప్రాంతంలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతరకు నెల ముందు నుండి అమ్మవారి గరగలు ఊరేగిస్తారు. ఆ గరగలు ఇంటింటికి వస్తాయి. అందరూ వాటికి భక్తితో బియ్యం ఇస్తారు. పసుపు నీళ్లు పాదాలపై పోస్తారు. పువ్వులు, గాజులు, చీరలు, పళ్ళు, బియ్యం, డబ్బులు ఇస్తారు. గరగలెత్తాక ఊళ్ళోని ఆడపడుచులు ఎవ్వరూ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళరు. అమ్మవార్లకు చీరలు పెట్టనిదే పుట్టినరోజులు, పండుగలు మొదలైనవి ఏవి వచ్చినా కొత్త బట్టలు కట్టుకోరు. అమ్మవారికి నిర్ణయించిన రోజున చలిమిడి పానకం పోస్తారు. జాతర చాలా అట్టహాసంగా జరుగుతుంది. జాతర నాడు రాత్రి 2 గంటలకు నిప్పుల గుండం వేస్తారు. చిన్నపిల్లలు, వృద్ధులతో సహా అందరూ నిప్పుల గుండం తొక్కుతారు. ఎవ్వరికీ కాళ్ళు కాలవు. అనారోగ్యాలుంటే తగ్గుతాయి. అందరూ కుల మత భేదాలు లేకుండా పాల్గొంటారు. ఈ విధంగా మీరు కూడా మీకు తెలిసినటువంటి మీ ప్రాంతంలో జరిగే జాతరల గురించి రాయండి. తర్వాత క్రింది నినాదాలు చదవండి. ఇలాంటివి మీరు తయారు చేయండి. నినాదాలు: మనిషికొక మొక్క పెంచుదాం, జీవకోటికి ప్రాణదాతలవుదాం. చెట్లు నరికితే దుర్భిక్షం, చెట్లు పెంచితే సుభిక్షం. చెట్లు పెంచితే ఉండవు ఇక్కట్లు, చెట్లే మన ప్రగతికి మెట్లు. మొక్కలు నాటుదాం, చక్కగా బ్రతుకుదాం.
చెట్టుపై వేస్తే గొడ్డలి, అదే నీ భవితకు గొడ్డలి పెట్టు. ఈ విధంగా నినాదాలు రాయండి. తర్వాత చమత్కార పద్యం. మామిడేల పూచు మండు వేసంగిని, బాలుడేల పోవు పశుల వెంట, రాజు సేవ నేల రహిజేర్చుచుండును, మూటనొక్క మాట ముద్దు కృష్ణ. ఈ పద్యానికి భావం, మామిడి చెట్టు వేసవిలోనే ఎందుకు పూత పూస్తుంది, బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు, రాజు సేనను ఎందుకు పెంచుతాడు. ఈ పైనటువంటి 3 ప్రశ్నలకు కూడా ఒకే సమాధానం. అదేమిటంటే కాయ. మామిడి పూసేది కాయడానికే, బాలుడు పశువుల వెంట పోవడం వాటిని కాయడానికే, సేన కూడా ప్రజలను కాయడానికే, అంటే కాపాడడానికే అని అర్థం. ఈ విధంగా ఈ 3 ప్రశ్నలకు కూడా ఒకటే సమాధానం, కాయడానికే. పిల్లలు, ఈ విధంగా మనం కప్పతల్లి పెళ్లి పాఠంలో ఉన్నటువంటి అన్ని భాషాంశాలకు, వ్యాకరణాంశాలకు మనం సమాధానాలు తెలుసుకున్నాం.